లోకనాయకుడు కమల్ హాసన్ ఈ ఏడాది జూన్లో తగ్ లైఫ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మూవీ డిజాస్టర్గా నిలిచిన కమల్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. నిన్న తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన కామెడీ నటుడు రోబో శంకర్ ఒక సినిమా షూటింగ్లో ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో యూనిట్ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు. చివరికి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచాడు. ఈ విషయంపై కమల్ హాసన్ స్పందిస్తూ, రోబో శంకర్ అనేది పేరు మాత్రమే, నువ్వు నా తమ్ముడివి, నన్ను వదిలి ఎలా వెళ్ళావు? ఇక్కడ నీ పని పూర్తయింది, వెళ్ళిపోయావు, కానీ నా పని ఇంకా మిగిలే ఉందంటూ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ధనుష్తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు రోబో శంకర్ మృతి పట్ల తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈరోజు చెన్నైలోని వలసరవక్కంలో రోబో శంకర్ అంత్యక్రియలు జరగనున్నాయి. 2.5 దశాబ్దాల క్రితమే తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన రోబో శంకర్ దాదాపుగా అందరూ అగ్ర హీరోల చిత్రాల్లో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్తో తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. మారి, విశ్వాసం, వెళైక్కారన్ చిత్రాలు రోబో శంకర్కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 200 సినిమాల వరకు రోబో శంకర్ ఖాతాలో ఉన్నాయి. ఆయన జాండీస్ వల్ల చనిపోవడం జరిగింది.